శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుపతి అటవీ శాఖలో ఆకలి కేకలు. తిరుపతి అటవీ శాఖ సర్కిల్ పరిధిలోని తిరుపతి, పీలేరు, బాకరాపేట, రంగంపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి, రైల్వే కోడూరు వంటి ప్రాంతాల్లో వివిధ విభాగాల్లో సుమారు 350 మంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. తమకు నెల నెలా జీతాలు సక్రమంగా రావడం లేదని, ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని తమ జీతాలు చెల్లించాలని కోరారు. ప్రతి నెలా సక్రమంగా జీతాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏజెన్సీల ద్వారా ఇస్తున్న జీతాలు సరికాదని, అలాంటి విధానాన్ని రద్దు చేయాలని, ఆఫ్ఘాన్స్లో చేర్చాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అటవీ శాఖాధికారి సతీష్ రెడ్డిని కలిసి వెంటనే జీతాలు ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. సతీష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రత్యేక జీవోని తీసుకొస్తే ఆఫ్ఘాన్స్లోకి తీసుకొని అటవీ శాఖ ద్వారా నెల నెల క్రమం తప్పకుండా సరైన వేళకు జీతాలు ఇవ్వవచ్చన్నారు. గత ప్రభుత్వంలోనూ ఎన్నో ఇబ్బందులు జీతాల కోసం ఎదుర్కొన్నాం. అలాగే ఇప్పుడు కూడా 5 నెలల నుంచి ఇదే జీతాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాం. ప్రతిసారి మేము జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇప్పటికైనా డిఎఫ్ఓ లేదా సిసిఎఫ్, పిసిసిఎఫ్ కానీ మాకు ప్రతి నెల జీతం సరైన వేళకు వచ్చేలా చేస్తారని ఆశిస్తున్నాము అని కోరారు. ఈ కార్యక్రమంలో పి కార్తీక్, ఎం మోహన్, సిహెచ్ హనుమంతరావు, వి సాయి కిరణ్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లకి, సిసిఎఫ్ల గారికి, పిసిఎఫ్ గారికి, మన అటవీ శాఖ మంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి, మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారికి అవుట్ సోర్సింగ్లో మేము 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి మేము పడే బాధలు ఎవరు మాకు కనికరం చేసి మమ్మల్ని న్యాయం చేయటం లేదు. మాకు వచ్చే శాలరీ నెల నెల మాకు వచ్చేటట్టుగా చేస్తే మా ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అటవీ శాఖ మంత్రి వాళ్ళైన మమ్మల్ని దయ ఉంచి మమ్మల్ని ఏదో మీరు మీ దయవలతో మేము మమ్మల్ని ఇప్పుడైనా కానీ మమ్మల్ని రక్షించి నెల నెల ఉద్యోగ భద్రత కల్పించి నెల నెల శాలరీ వచ్చేట్టుగా చేయమని తిరుపతి సర్కిల్ నుంచి అందరం డ్రైవర్లని, ట్రైకింగ్ ఫోర్సు, బేస్ క్యాంపు సిబ్బందిని, ప్రొడక్షన్ వాచర్లు మొత్తం మేము కోరుకుంటున్న మనవి మా దయ ఆలకించండి. పత్రికా వారు కానీ, మా డిపార్ట్మెంట్ వారు కానీ మమ్మల్ని ఆశీర్వదించి మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై. పప్పు గుప్పుకైనా సరే ఒకరి దగ్గర అడుక్కున్నా కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉంది. కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామని తప్ప మాకు ఏ ఒక్క విధంగా మాకు రావడం లేదు. ఎందుకంటే సకాలంలో శాలరీ రావడం లేదు. శాలరీ రాక మా కుటుంబ పోషణ చాలా ఇబ్బంది పడుతుంది. దీంట్లో 10 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో ఏదో ఒక న్యాయం జరుగుతుందని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా అటవీ శాఖ ముఖ్యమంత్రి అయిందని చాలా సంతోషంగా ఉంది. ఆయన ద్వారా అయినా మాకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇక్కడి నుంచి అయినా సరే మాకు సకాలంలో శాలరీ ఇవ్వడం కానీ, అలాగే ఇన్ని సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి యొక్క విషయం ఏంటంటే, మాకు రాత్రి మగళ్ళు కష్టపడ్డా అదే శాలరీ ఇస్తున్నారు తప్ప ఆ శాలరీ కూడా చాలీ జీతంతో బతుకుతున్నాము. బతికినా కూడా విషయం ఏంటంటే మమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారు. చులకన చూసినా కూడా మాకు బాధ లేదు. సరిగ్గా ఇంటర్నల్ శాలరీ లేవని అడుగుతుంటే ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, అప్లోడ్ కాలేదు, అది ఇది ఏదో ఒక పుల్లి శాతం చెప్తూ నెట్టుకొస్తున్నారు తప్ప మా గురించి ఆలోచించేవారు ఎవరు లేరు. దయచేసి అటవీ శాఖ మా డిఎఫ్ఓ ప్రతి ఒక్క డిఎఫ్ఓ గారికి కానీ, సిసిఎఫ్ గారికి కానీ, అలాగే పిసిఎఫ్ గారికి కానీ మేము మరీ కోరి ప్రార్థిస్తున్నాము. దయచేసి మాకు సకాలంలో శాలరీస్ ఇవ్వండి. సకాలం శాలరీ వేసి మాకు సకాలం శాలరీస్ ఇవ్వాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా, మమ్మల్ని ఏదో దారులు నడిపిస్తామని చెప్పేసి సరైన కోరుకుంటున్నాము. ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఏదో ఆదుకుంటారని అనుకుంటూ జై హింద్.